సొంతింటి చిరునామా ప్రాపర్టీ ప్లస్కి స్వాగతం. దిస్ ఇస్ రాజ్ కుమార్. ఇవాళ ప్రాపర్టీ ప్లస్లో కామన్ మ్యాన్కి నిజంగా అఫోర్డబుల్ హౌసింగ్ ఎట్లా ఉంటుంది, అసలు అఫోర్డబుల్ హౌసింగ్ అంటే మీనింగ్ ఏంటి, తెలంగాణలో నిజంగా భూముల రెగ్యులరైజేషన్ కొనసాగుతుందా, సో కంపెన్సేషన్ విషయంలో ఎట్లాంటి చర్యలు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి వాళ్ళ మన ప్రాపర్టీ ప్లస్లో నారాడ్కో వైస్ ప్రెసిడెంట్ చలపతిరావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు ప్రాపర్టీ ప్లస్. నమస్తే అండి. సార్, ఇప్పటివరకు అఫోర్డబుల్ హౌసింగ్ లేదా మధ్యతరగతి వర్గాల వారికి ఒక వాళ్ళ డ్రీమ్ హౌస్ ఫుల్ఫిల్ కావాలి అని చెప్పేసి ఇటు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్స్ కావచ్చు, చాలా వరకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అసలు అఫోర్డబుల్ హౌసింగ్ అంటే ఏంటి అసలు? అఫోర్డబుల్ హౌసింగ్ అనేది తెలుగులో అందుబాటులో గృహాలని మనం అంటాం, మీనింగ్ వైజ్ చెప్పాలంటే. అయితే సెంట్రల్ గవర్నమెంట్ దానికి ఒక డెఫినేషన్ ఇచ్చారు. ముఖ్యంగా ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అక్కడ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వరకు సంబంధిస్తే 25 స్క్వేర్ మీటర్స్ నుంచి మినిమంగా ఉన్నది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కోసం ఐడెంటిఫై చేశారండి. 25 స్క్వేర్ మీటర్ నుంచి 40 స్క్వేర్ మీటర్స్ వరకు అంటే కార్పెట్ ఏరియా ఉన్న దాన్నేమో ఎల్ఐజీ అని పిలుస్తారు. తర్వాత 40 నుంచి 60 స్క్వేర్ మీటర్ల వరకు ఎల్ఐజీలో గ్రేడ్ ఏ బి కేటగిరీ అని పిలుస్తారు. ఈ 3 రకాల కేటగిరీలో నిర్మించే గృహాలని అఫోర్డబుల్ హౌసింగ్ అంటారు. అయితే గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఇచ్చే విషయంలో మాత్రం దానికి వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ క్రైటీరియాగా పెట్టుకున్నారన్నమాట. నేషనల్ హౌసింగ్ మిషన్ అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడో ఇదివరలోనే 2007-8 జేఎన్ఆర్ఎం కన్నా ముందే ఒక రిపోర్ట్ తయారు చేశారు. ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్ దాని ప్రకారం చూస్తే కమిటీ ప్రకారంలో భారతదేశంలో అర్బన్ ఏరియాస్కి సంబంధించి 3 కోట్ల కొత్త ఇళ్ళు కావాలి, తర్వాత రూరల్ ఏరియాస్లో 6 కోట్ల కొత్త ఇళ్ళు కావాలి, మొత్తం 9 కోట్ల కొత్త ఇళ్ళు కావాలంటున్నారు. అందులో ఏంటంటే 2 కోట్ల ఇళ్ళు మేము తీసేసిన తర్వాత, అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో కూడా భారతదేశం ప్రకారం 1 కోటి ఇళ్ళు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. అంటే వాళ్ళు రెంట్కి ఇవ్వకో లేకపోతే వాళ్ళు తర్వాత వస్తామనో, ఇంకా కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఏదో మంచి రోజులు లేవనో, ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైము ఒక 10 million to 11 million హౌసెస్ వేకెంట్గా ఉన్నాయి. ఈ హౌసింగ్ కార్పొరేషన్స్ వారు ఆల్రెడీ మేము 43 లక్షల ఇళ్ళు తెలంగాణలో మేమే కట్టామంటున్నారు వాళ్ళు ఆల్రెడీ. అంటే మేము ఎంకరేజ్ చేసాం, మా ద్వారా 43 లక్షల మందికి వస్తే ఏర్పడిందని వాళ్ళు ఆల్రెడీ చెబుతున్నారు. సో ఇది కాకుండా మామూలుగా మిడిల్ క్లాసు, అప్పర్ క్లాసు వాళ్ళందరూ మామూలుగానే కట్టుకుంటారు. ఈ హౌసింగ్ కార్పొరేషన్ కట్టేది మోస్ట్లీ ఈడబ్ల్యూఎస్ ఎల్ఐజీ కేటగిరీలో కడుతున్నారు. ఎంఐజీ, హెచ్ఐజీ మన ప్రైవేట్ డెవలపర్స్ అందరూ కూడా ఎక్కువగా కట్టేది అది. సో ఓవరాల్గా చూసుకుంటే ఆల్రెడీ 70-80 లక్షల ఇళ్ళు ఉండే ఉంటాయి. అవును సార్. సో ఆ రకంగా చూస్తే ఇప్పుడు ఒక ఇంటికి సగటున 4 ఉంటారనుకుంటే మనం 3 కోట్ల సుమారు జనాభాకి ఇళ్ళు సరిపోతున్నాయా అన్న పరిస్థితి ఒక రకంగా కనపడుతుంది. అయితే మీరు అన్నట్టుగా లెక్కలకు మాత్రం కనబడుతుంది, కానీ ప్రాక్టికల్కి వచ్చేసరికి ఇల్లు మళ్ళీ దరఖాస్తులు పెట్టుకోండి అని చెప్పేసరికి అప్లికేషన్స్ మాత్రం మళ్ళీ సేమ్ ఎన్ని లక్షలు ఉన్నాయో అన్ని లక్షల కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తున్నటువంటి. సో ఎట్లా చూడొచ్చు అంటే జనాభా పెరుగుతున్న రేషియో కంటే కూడా ఇళ్ళ కోసం అప్లై చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుందని చెప్పేసి బోత్ ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి. అవును, ఇప్పుడు ఇది రేషన్ కార్డు విషయంలో కూడా మనం చూసాం. అసలు జనాభా కన్నా కూడా ఇది ఎక్కువగా రేషన్ కార్డులు తయారైనాయి అనేది కూడా ఒక నింద ఉన్నది. సో ప్రతి ఫీల్డ్లో కూడా అంత పర్ఫెక్ట్గా స్టడీ చేసి రికార్డ్ చేయటం, యాక్చువల్గా ఈ స్టడీ చేయటం, రికార్డ్ చేయటం, మెయింటైన్ చేయటం అనేది కూడా చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. సో మనం ఉన్న డబ్బుని ఏదో మనం డెవలప్మెంట్కి ఉపయోగించుకోవాలి, కానీ దీని ఏదో పర్ఫెక్ట్ చేద్దామని ఎక్కువ డబ్బు ఖర్చు పెడతాం కూడా ఇబ్బంది. ఒక సంవత్సరం ఒక 2 కోట్ల రూపాయలు వాళ్ళ ద్వారా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కానీ తహసీల్దార్ ఆఫీస్కి వచ్చే 2 కోట్లు దాటిపోయింది అనుకోండి, అప్పుడు ఏమంటామంటే ప్లాన్ ఎక్స్పెండిచర్ కన్నా నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ ఎక్కువైందంట. అంటే ఆ రకంగా చూస్తే ఖర్చు పర్ఫెక్ట్గా జరగాలి, ఇందులో మోసం జరగకూడదు అన్న దాని మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. సో ఆ ఇబ్బంది మనకు రాకుండా చూసుకోవాలి. సో వాళ్ళకి కొత్తగా ఇల్లు కావాల్సిన మాట కూడా వాస్తవమే. సో వారికి ఆల్రెడీ వేరే చోట ఇల్లు ఉందా లేదా అనేది వెరిఫై చేయడం కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. తెలంగాణ గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకుంది. భారీ స్థాయిలో భూములను కూడా ఆక్రమణలకు గురయ్యాయి అని చెప్పేసి ఇప్పుడు లేఅవుట్ రెగ్యులరేషన్కి సంబంధించి కొత్త జీవో 59 విడుదల చేయడం జరిగింది. 58, 59 2. బట్ 59 ప్రకారం ఏంటంటే భారీ స్థాయిలో ఎక్కువ 500 గజాల పైన ఉన్న వాటికి కూడా అంతే మొత్తంలో అమౌంట్ తీసుకొని, అంటే ఎంత కాస్ట్ ఉందో అంతకంటే ఎక్కువ కాస్ట్ అవుతుందని చెప్పేసి ఒక వాదన వినబడుతుంది. అంటే ప్రైవేట్ లేఅవుట్స్కి సంబంధించి తీసుకున్న వాళ్ళు కానీ, లేక తెలిసి తెలియక కొన్ని వెంచర్లలో కొన్నటువంటి వాళ్ళు కానీ. సో ఎట్లా చూడొచ్చు సార్, లేఅవుట్ అనేది ప్రభుత్వ ధర కంటే కూడా ఎక్కువగా ఉందనేటువంటి వాదనని ఎట్లా చూడొచ్చు? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖాళీ జాగాని రెగ్యులరైజ్ చేయకూడదు అనేది గవర్నమెంట్
ఉద్దేశం అండి. ఇప్పుడు అది వెరీ క్లియర్గా ఉంది. సో దీంట్లో మనం అందరం మీడియాలో ఆల్రెడీ వినపడుతున్నట్టుగా 125 గజాల వరకు స్థలంలో నిర్మించుకుని ఆల్రెడీ ఉంటున్న వాళ్ళకి ఫ్రీగా ఎటువంటి రుసుము వసూలు చేయకుండా వాళ్ళకి అసైన్మెంట్ చేస్తారు. ఎలినేషన్ కాదండి, ఇది అసైన్మెంట్ అంటాం గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి. అది తర్వాత 125 గజాల నుంచి 250 గజాలు ఉన్న వాళ్ళకి మార్కెట్ అంటే సబ్ రిజిస్టార్ వాల్యూలో 50% వరకు వాళ్ళు పే చేసి, 25% వరకు పే చేసి వాళ్ళు తీసుకోవాలి. తర్వాత 250 నుంచి 500 గజాల వరకు 50% పే చేయాలి. 500 గజాలు దాటిన వాళ్ళు మాత్రం మార్కెట్ వాల్యూ ఫుల్ వాల్యూ పే చేసి తీసుకోవాలన్నారు. అయితే మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి గైడ్లైన్స్ ఇచ్చినప్పుడు వాస్తవ మార్కెట్లో మ్యాక్సిమం ఉన్న దాంట్లో 50 నుంచి 60% మార్కెట్ విలువ పెట్టాలనేది గైడ్లైన్స్ ఉన్నాయండి గవర్నమెంట్కి. హైయెస్ట్ దాని నుంచి, దానికంటే లోయెస్ట్ కూడా ఉండొచ్చు, గవర్నమెంట్ వాల్యూ కన్నా కొంత లోయెస్ట్ కూడా ఉండొచ్చు. సో ఓవరాల్గా ఇది సరసమైన ధర, ఎందుకంటే వాళ్ళకి ఫ్రీగా వచ్చింది ల్యాండ్. ఫ్రీగా అంటే ఫ్రీగా ల్యాండ్ వాళ్ళు ఆక్యుపై చేశారు. బహుశా మధ్యలో మధ్యవర్తులు కానీ ఎవరైనా చిన్న చిన్న రాజకీయ నాయకులు కానీ కొంత డబ్బు ఇచ్చారో లేదో మనకు తెలిసిన విషయం కాదు, ఊరికే ప్రజలు అంటూ ఉంటారు. సో ఏదైతే గవర్నమెంట్ స్థలం కానీ అర్బన్ ల్యాండ్ సీలింగ్లో మిగులు భూములు భూ పరిమితి చట్టం ప్రకారం మిగులు భూములు ఏదైతే డిక్లేర్ చేయబడి వాటిలో కట్టుకున్న ఇళ్ళు కానీ దీన్ని వర్తింపు చేయాలని చెప్పారు. అయితే కొన్నిటికి మాత్రం ఇది ఈ స్కీమ్ వర్తించదండి. ఇప్పుడు ఏదైతే ప్రొహిబిటెడ్ యూజెస్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెరిటేజ్ స్ట్రక్చర్ దాని పక్కన రెగ్యులరైజ్ చేయటానికి లేదు. అలాగే ఇప్పుడు వాటర్ ట్యాంక్ FTL లెవెల్లో ఉన్నాయి వాటిని రెగ్యులరైజ్ చేయటానికి లేదు. 311 జీవోలో ఉన్నాయి కూడా రెగ్యులరైజ్ చేయటానికి లేదు. సో ఇటువంటి అన్నీ ఎక్స్క్లూడ్ అవుతాయి. ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్ ఉండి దానికి వేరే ప్రొహిబిటెడ్ యూజ్ లేకుండా ఉన్నట్టయితేనే దీన్ని రెగ్యులరైజ్ చేయమని ఉంది, అసైన్ చేయమని ఉంది. సో దీంట్లో చాలామందికి లబ్ధి జరుగుతుందని మనం అనుకుంటున్నాం. అది జరగవలసింది కూడా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం కానీ ప్రజల మీద కానీ అందరికీ ఇల్లు, అందరికీ వసతి కలిగించాలనేది మనం అందరి నేషనల్ ఎజెండా. అది ఇది మన ఏదో ప్రభుత్వం ఎజెండా కాదు. ప్రజలు మనం కూడా కొంతమంది హయ్యర్ ఇన్కమ్ గ్రూపు, మిడిల్ ఇన్కమ్ గ్రూపు చెందిన వాళ్ళం. లోయర్ ఇన్కమ్ గ్రూపు మన ఆర్థికంగా వెనకబడిన తరగతులకి వసతి కల్పించడం అందరి బాధ్యత, సొసైటీ బాధ్యత, సామాజిక బాధ్యత. అది గవర్నమెంట్ ముందుకు వచ్చి చేయడం అనేది చాలా హర్షించవలసిన విషయం ఇది. కాకపోతే దీంట్లో 1-2 విషయాలు వస్తాయి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ స్థలాన్ని అన్యాక్రాంతంగా చేసుకున్నారు. ఇది న్యాయమైన పద్ధతిలో తీసుకోలేదు. వాళ్ళు ఫ్రీగా తీసుకున్నారు, వాళ్ళు వెనకాల కంపల్షన్ నుండి తీసుకోవచ్చు. అయితే కొంతమంది ఈరోజు ఏమంటారంటే, అరే ఇది కరెక్ట్ కాదు, ప్రభుత్వ భూమి మీద మనం ఎవరి భూమి మీద వెళ్ళకూడదు అని ఉన్న దాంట్లోనే సరిపెట్టుకున్న వాడికి ఈ రోజుకి న్యాయం జరగలేదు అనే ఒక భావన వాళ్ళకి వస్తుంది. అయితే ఈ భావన అనేది ఇది ఈజ్ ఓన్లీ ఫ్లోటింగ్ అండి. రేపొద్దున ఏమవుతుంది, సపోజ్ వీళ్ళు ఉన్నారు సొంతంగా, కనీసం భూమి ఖర్చు వీళ్ళకి లేదు కానీ ఇల్లు కట్టుకున్నారు, ఇల్లు కట్టుకుంటా ఖర్చు పెట్టారు. రేపొద్దున ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కొంతమందికి గవర్నమెంట్ ఇల్లు కట్టి ఫ్రీగా ఇచ్చే పరిస్థితి కూడా రావచ్చు. అప్పుడు వీళ్ళు మేము అన్యాయం అయిపోయాము, వాళ్ళకి మాకంటే ఎక్కువ బెనిఫిట్ వచ్చిందని కూడా అనుకోవచ్చు. ప్రభుత్వ స్కీమ్స్ అంటే ఆయా టైంని బట్టి అది మనం చేయవలసి వస్తుంది. అంతేగాని దాంట్లో తప్పు ఎప్పులు వినటం కష్టం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అర్బన్ ల్యాండ్ సీలింగ్ పట్టణం భూ గరిష్ట పరిమితి ఏదైతే ఉందో దాని కింద డిక్లేర్ చేసిన వాళ్ళు అందరూ సర్ప్లస్ ల్యాండ్స్ గవర్నమెంట్కి ఇచ్చేశారు. అది గవర్నమెంట్ అన్యాక్రాంతం అయిపోయింది అది. కానీ డిక్లేర్ చేయకుండా ఎన్నాళ్ళు తప్పించుకు తిరుగున్న వాళ్ళు వాళ్ళ ల్యాండ్ వాళ్ళ దగ్గర ఉంది. సో వాళ్ళ బెనిఫిట్ పొందారు. సో డిక్లేర్ చేసినోడు తప్ప అని అంటాకి మనం లేదు. అతను పద్ధతి ప్రకారం అతను వెళ్ళాడు, వీళ్ళు మరి ఏదో రకంగా కొంచెం తప్పించుకున్నారు దాని నుంచి. ట్రస్ట్లకు సంబంధించినటువంటి భూములకు సంబంధించి బైఫర్కేషన్ తర్వాత ఒక పెద్ద వివాదమే చెలరేగింది. సో గవర్నమెంట్ వచ్చిన కొద్ది రోజులకే కొన్ని ట్రస్ట్లకు సంబంధించినటువంటి ఆక్రమణలని తొలగించేటువంటి ప్రయత్నాలు చేసింది. సో ఇప్పుడు ఆ ట్రస్ట్లకు సంబంధించినటువంటి భూములు చాలా వరకు తెలంగాణలో ఆల్మోస్ట్ ఎక్కువ భూములు కూడా ఆక్రమణలకు గురైనటువంటి పరిస్థితి ఉంది. ఒక సిటీలో చూసుకున్నట్లయితే కొన్ని ప్లేస్లలో కుక్కడపల్లి ఆ ఏరియాలో చూసుకున్నట్లయితే కొన్ని క్రమబద్ధీకరిస్తాము అని చెప్తున్నారు. సో ఎట్లా చూడొచ్చు అంటే ట్రస్ట్కి సంబంధించిన భూములను ఒకవైపు పరిరక్షిస్తాము అని చెప్తూ ఇంకొక వైపు అంటే ఏదైతే ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉంటారో సో వాళ్ళని క్రమబద్ధీకరిస్తాము అని చెప్తుంటే మిగతా ట్రస్ట్లకు సంబంధించిన భూములు ఎలా గవర్నమెంట్ కాపాడుతుంది అనుకోవచ్చు. తర్వాత ఇక్కడ కమర్షియలైజేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది, కరప్షన్ అనేది దానికి తావు ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఆక్యుపై చేసిన వాళ్ళు తర్వాత చాలామంది ఎక్కువగా
పొలిటీషియన్స్ సంబంధించిన వాళ్ళు, పెద్ద పెద్ద బడా నేతలే ఉన్న, అంటే మన బడా ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, అట్లాంటి వాళ్ళు ఎక్కువ ఆక్యుపై చేసుకున్నారు అనేటువంటి వివాదం అనేది ఎవ్రీవన్ అంటే వెల్ నోన్ స్టేట్మెంట్ లాగా కనబడుతుంది. వీటిని ఎట్లా చూడొచ్చు, వీటిని ఎట్లా గవర్నమెంట్ సింక్రనైజ్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? ఇప్పుడు చూడండి, ప్రయాణం చేయటం కోసం ఒక ట్రైన్ ఉంటే దాంట్లో 1-2 ఏసీ బోగీలు ఉంటాయి, కానీ మిగిలిన జనరల్ బోగీలు అనేవి దర్దాపుగా 20 ఉంటాయి. సో గవర్నమెంట్ పథకాల్లో ఒక మ్యాక్సిమము కామన్ మ్యాన్కి, ఈ బాధితులకి బెనిఫిట్ జరుగుతున్న స్కీము గవర్నమెంట్ ఆలోచన చేసి ఇంట్రడ్యూస్ చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, అన్యాయం అయిపోయారు సామాన్య ప్రజలు, బడుగు వర్గాలు వాళ్ళు. అది ట్రస్ట్ భూమా ఏమిటి అన్న విషయం వాళ్ళకే తెలియదు, మనకే తెలియదు. రోజు పేపర్లు చదువుకున్నాం చాలామందికి ఇది ఏం ట్రస్ట్ భూమో ఏంటో తెలియదు. ఎందుకంటే మన రెవెన్యూ రికార్డ్స్ కొంచెం గందరగోళ పరిస్థితి ఉన్నది. మీరు ఫర్ ఎగ్జాంపుల్, అంటే నేను స్పెసిఫిక్గా కేసు ఏం చెప్పను, ఏదైనా ఒక చోటుకి వెళ్తే మీరు 1960-70 కాడి నుంచి ఈసీ తీసుకుంటే అది ప్రైవేట్ ల్యాండ్ అని వస్తుంది, ఇంకా ఆ పాత రికార్డులోకి వెళ్తే అది గవర్నమెంట్ ల్యాండ్ అని వస్తుంది. ఇలాంటి అవకతవకలు ఉన్నాయి రెవెన్యూ రికార్డ్స్లో. సో వాటిని సృష్టీకరణ చేయకుండా మనం సామాన్యుడు ఒక భూమి కొనుక్కుని ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు అతన్ని నువ్వు తప్పు చేశావని అంటాకి మనం సరిపోం. ఇది సరైన పద్ధతి కూడా కాదు. అందులో కూడా ఒకవైపున ఏంటంటే గవర్నమెంట్ ఒకవైపు నువ్వు తప్పు చేశావని ఏలు చూపిస్తూ రెండో వైపు వాళ్ళకి పర్మిషన్ ఇస్తున్నాం. ఈరోజు ట్రస్ట్ భూముల్లో కూడా కొన్ని చోట పర్మిషన్లు ఇచ్చిన పరిస్థితి ఉంది ఆల్రెడీ. దాన్ని అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద తీసుకొచ్చి రెగ్యులరైజ్ చేసిన పరిస్థితి కూడా ఉన్నది. సో నాకు వచ్చినటువంటికు మనం ట్రస్ట్ భూములు అనకుండా దీన్ని ఎండోమెంట్ ల్యాండ్స్ అంటామండి. మీరన్నట్టుగా కొన్ని సొసైటీ భూములు అంటే ఎండోన్మెంట్స్ ల్యాండ్స్ కిందనే మాట్లాడుకున్నా కూడా సో చాలా వరకు అవి ఆక్రమణలకు గురయ్యాయని ప్రభుత్వాలు, ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే ఆక్రమణలకు గురయ్యాయన్నారు. వాటికి పర్మిషన్లు ఇచ్చారు, తర్వాత వాటికి కరెంట్ బిల్లు, ఎవ్రీథింగ్, జిహెచ్ఎంసీ అంటే గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించిన ఆల్మోస్ట్ మున్సిపాలిటీ పర్మిషన్స్ అన్నీ ఉన్నాయి. సో ఒకవైపు పర్మిషన్లు ఇచ్చారు, ఇంకొక వైపు ఆ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ లేదా ఎండోన్మెంట్ ల్యాండ్ అని చెప్పేసి కొలుగొడతారు. అంటే ఎక్కడ లోపం ఉందని చెప్పొచ్చు? ప్రభుత్వ డిపార్ట్మెంట్ల మధ్య ఉన్నటువంటి సమన్వయం లేకపోవడం ఒకటి కారణం అంటారా, లేకుంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా వాళ్ళు ఇలాగే ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది? ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు సరే మేము రెగ్యులరైజ్ చేస్తామన్నారు, లేకుంటే పర్మిషన్లు ఇచ్చారు, ఇంకొక ప్రభుత్వం రాగానే దాన్ని కూలగొట్టేస్తామని చెప్తున్నారు. సో అట్లాంటప్పుడు అంటే కామన్ మ్యాన్ ఒక ఇల్లు కట్టుకోవాలంటే వాడి జీవితకాలం మొత్తం పూర్తిగా ఎఫర్ట్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏంది? అంటే ఆ డోలాయమానం అనేది ఎక్కడ, అటు కన్జ్యూమర్ లాస్ అవ్వాలా, లేకుంటే ప్రభుత్వం కావాలని చర్యలు తీసుకుంటూ చేస్తుందని చెప్పుకోవాలా, లేకుంటే మీరు అన్నట్టుగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, పర్మిషన్ మున్సిపాలిటీ కావచ్చు, ఎక్కడ లోపం జరిగిందండి? సో దీంట్లో మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే మనిషికి కావాల్సింది కరుణ, దయ. అలాగే ప్రభుత్వం కూడా కరుణ, దయతో చూడాలి. ఇప్పుడు సామాన్యుల ద్వారా పొరపాటు జరిగితే దాన్ని సవరించడానికి దానికి ఒక ముక్తి మార్గం అని ప్రసాదించడం అనేది ప్రభుత్వ ధర్మం, సమాజ ధర్మం. అది ఒక విషయం. రెండో విషయానికి వస్తే ఇది డిపార్ట్మెంట్స్ అనేది ఎవరి డిపార్ట్మెంట్స్కి వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో దాని ప్రకారం వాళ్ళు పోతున్నారు. GO 86 ప్రకారం మనం మార్టిగేజ్ చేసిన ఏరియాని ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెడితే సరిపోతుందని అన్నారు. అయితే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు MAUD వాళ్ళు ఇచ్చితే ఇవ్వచ్చు, కానీ అది మాకు సంబంధం లేదు, మా ప్రకారం మీరు మార్టిగేజ్ రిజిస్టర్ చేయాలని వాళ్ళు చెప్పారు. సో ఈ రెండింటిని చేయాలంటే ఏంటంటే ఇటువంటి కాంట్రవర్షియల్ ఇష్యూస్ ఉన్నప్పుడు చీఫ్ సెక్రటరీ గారే జీవో ఇష్యూ చేయాలి, నాట్ వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీ వారు కాకుండా 2-3 డిపార్ట్మెంట్ ఏదైతే కన్సర్న్ ఉన్నో చీఫ్ సెక్రటరీ గారు అన్ని విధాల పరీక్షించి ఆయన జీవో ఇష్యూ చేసినట్టయితే ఇటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. థ్యాంక్ యూ సార్. మా ప్రాపర్టీ ప్లస్లోకి వచ్చేసరికి నిజంగా రెగ్యులరైజేషన్కి సంబంధించి ప్రజలకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నాయి, సో నిజంగా రెగ్యులరైజేషన్ చేసుకోవాలంటే ఎట్లాంటి పరిమితులు ఉండాలో తెలియజేస్తున్నాను. ప్రాపర్టీ ప్లస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వాస్తు సెగ్మెంట్ చూద్దాం.